ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా, మగాళ్ళ లైఫ్కి రక్షణ లేకుండా పోయిందండి. మామూలుగా సమాజంలో ఆడవాళ్ళ లైఫ్కి రక్షణ లేదని అంటారు కదా, మీరు దాన్ని రివర్స్లో చెప్పారు ఏంటండి? ఆ సిచ్యువేషన్ బట్టి అలాగా చెప్పాను అంతే సార్. అంత సొసైటల్ ఫ్యాక్ట్ కదండి. బీయింగ్ ఏ మగాడిగా మీరు చెప్పండి, రక్షణ ఉందా అండి? మనం చెప్పుకోము అంతే. మనం చెప్పుకున్న వినేవాళ్ళు ఉండరు. అంటే అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా డైరెక్టర్గా మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే అన్ని ఎక్స్పీరియన్స్ అని అంటే అది ఎలా ఉంటుంది అంటే సార్, హార్ట్ సర్జన్కి ఫస్ట్ హార్ట్ అటాక్ రావాలి అన్నట్టు ఉంటుంది సార్. డైరెక్టర్ గారు సార్ కాదు, రక్షణ లేదా అని అడుగుతున్నారు. బానే ఉన్నారు కదండి సేఫ్టీగా? నేను ఇక్కడే ఉన్నానండి. రాజ్ గారే సేఫ్టీగా ఉన్నారు. సొసైటీ గురించి చెప్తున్నానండి. సొసైటీలో కూడా మీకేమో హ్యూమన్ కి సేఫ్టీ లేదండి. ఇట్స్ నాట్ అబౌట్. కాదండి, నేనే చెప్తాను. ఫస్ట్ టైం ట్రైలర్ ప్లే చేసినప్పుడు అందరూ నవ్వారు కదా, అదే కదా కావాలి మాకు. హ్యూమన్ కి సేఫ్టీ. ఏదో సొసైటల్ కామెంట్ లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అలా ఏం చేయలేదు, నవ్వించడానికి చేసి నవ్వించడం కోసం. అంతకంటే ఇంకా రాస్తారు యా అండి సార్. ఇక్కడండి. దిస్ ఇస్ లయా ఫ్రమ్ బిఆర్కే న్యూస్. టైటిల్ కూడా చాలా బాగుంది, మీకు తగ్గట్టే ఉంది, భలే ఉన్నాడే అన్నట్టు. సో యు ఆర్ వెరీ చూజీ అబౌట్ ది స్క్రిప్ట్స్. సో విచ్ ఎలిమెంట్ ఇంప్రెస్డ్ యూ టు యాక్సెప్ట్ ది స్టోరీ అంటే ఏమని చెప్తారు? ఫర్ మీ ఫస్ట్ పాయింట్ నాకు చెప్పడం మారుతి గారు చెప్పారండి. నాకు పాయింట్ చెప్పిన ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే, నేను అప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ షూటింగ్లో ఉంటే శివసాయి అనే అబ్బాయి తను పంపిస్తాను ఒక్కసారి వినండి అంటే, సరే ఓకే అన్న పంపించారు. సో ఈ కేమ్ అండ్ నాకు నాకు కథలా చెప్పి తిని సినిమాని ఎలా చూస్తున్నాడు అన్న విషయం చెప్పాడు. సో ఒక 1.5 hour మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీ ఐ గాట్ కన్విన్స్డ్. నాకు అంటే ఒకటి పాయింట్ కొత్తగా ఉంది, లైన్ కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యక్తి ఈ సినిమాని ప్రాపర్గా ఎక్కడ గీత దాటకుండా చాలా అద్భుతంగా తీయగలడని నమ్మకం వచ్చింది నాకు. సో ఇమీడియట్లీ ఐ సెడ్ yes. అండ్ ఈ మధ్య కాలంలో మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్లో ఎక్కువ రొమాన్స్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. సో దాని గురించి పురుషోత్తముడు సినిమాలో రొమాన్స్ ఎక్కడ? హాయ్ రాజ్. దిస్ ఈజ్ రాణి. హాయ్. సో సోషల్ మీడియాలో పెళ్లి గురించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది మీ మీద. ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయో కూడా తెలియట్లేదు. సో రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఏం చెప్పండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్ అన్నందుకు. శేఖర్ చంద్ర గారు డైలాగు కుదురుతుంది కదా అని చెప్పి ఏదో ఊరికే అంతే తప్ప. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు చెప్పావు నాకు పెళ్ళి వద్దండి బాబు అని కన్ఫర్మ్ చేసావు. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ. ఏంటి పవన్ గారి సినిమాని లాగటానికి కారణం ఏంటి? మా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ అండి. అంటే పవన్ కళ్యాణ్ అందరూ ఫ్యాన్సే, ఆయన అంటే అందరూ ఇష్టమే. బట్ మా డైరెక్టర్ డై హార్డ్ ఫ్యాన్ అనమాట. సో ఆయన రెఫరెన్స్లు చాలా కనబడుతుంటాయి మీకు. సార్ ఆయన అంటే ఫ్యాన్ అంటే ఒకేవచ్చు, హీరోయిన్తో చెప్పించారు నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ చెప్పించడం. మొన్న ఒక వీడియో తను రిలీజ్ చేసింది, మ్యాటర్ లేదు అంటూ. అది తిని కాదండి, అది ఎవరో, అది మా డైరెక్టర్కే తెలియాలి. తను కాదండి. కాదు అంటే అదే ఆ డైలాగ్కి ఇప్పుడు గబ్బర్ సింగ్ పెద్ద గబ్బర్ సింగ్ అంటే మీనింగ్ మారిపోతుంది కదా. మీరు అలా కనెక్ట్ చేశారా? మేము అంత కనెక్షన్ వేసుకోలేదు, మీరు డాట్స్ అలా కనెక్ట్ చేశారు అంతే. రాజ్ తరుణ్ గారు, సో అంటే 1 hour నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, మీరే మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళద్దు. సో ఎట్లున్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ September 7th. సినిమా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ గైస్ బిఫోర్, నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ వాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ 2 films ప్రాపర్లీ. సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా. ఐ విల్, ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరికీ చాలా నచ్చుతుంది. సో I will be there for all the promotions. I will always be there. సో మీ డ్రెస్సింగ్ గురించి అయితే అడగాలనిపిస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఇట్లే వచ్చారు, ఏదైనా మాల ఇది ఏంటి అసలు? లేదండి, అంతే యాక్చువల్లీ. అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలి, ఆ కలర్ వేసుకోవాలి, ప్రశాంతంగా పంచ చొక్క ఈజీ ఉంటుంది. లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైన్ రాను ఇబ్రాని ఎందుకు మనకి కొంచెం బద్దగా ఉంది అంతకంటే ఇంకా. బట్ నాకు ఇచ్చే ఇష్టం కూడా. అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది, ఏం చేశారండి? నేనేం చేయలేదండి.
నేను నా పని నేను చేసుకుంటున్నాను. యాక్చువల్లీ తెలుగు చాలా బాగా వచ్చండి. ఫస్ట్ ప్రెస్ మీట్ నర్వస్గా ఉండడం వల్ల ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తుంది, కానీ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. రాజధర్ని గారు సార్ బాగున్నారా? సార్, గత 2 చిత్రాలు కొంచెం ఆశించిన ఫలితం రాకపోవడానికి గల కారణాలు ఏంటో అనలైజ్ చేశారా? ఎక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు? అంటే ఒక సినిమా, నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఒక సినిమా అనేది 24 hours పుట్టు కదా. సో ఎక్కడ అండ్ ఆల్సో పురుషోత్తముడికి యాక్చువల్లీ బాగా రెస్పాన్స్ వచ్చిందండి. తిరుగుబాటు స్వామి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. బట్ అంటే ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఆలోచించుకొని ఒక్కసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవడం నా బాధ్యత అది. అంటే పురుషోత్తముడు హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ మీకు అండ్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదండి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ నేను ఇందాక చెప్పినట్టు నా మై బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇస్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ దోస్ ఫిల్మ్స్. సో నేను ప్రమోట్ చేయలేకపోయినా సినిమాల్ని. సో అది జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. So that is the only we regret for me, nothing else. రీసెంట్గా మీ మీద వచ్చింది ఏంటంటే టాక్ కంటిన్యూస్గా రాస్తారు నుంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి లావణ్య ఇష్యూ అనేది వచ్చింది అని చెప్పి నన్ను పర్సనల్గా, మీరు ఫిల్మ్లో ఉంటారుగా మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నామని చెప్పి నన్ను అడగడం జరిగింది. దీని మీద ఒక క్లారిటీ కావాలని ఇద్దరు కాంట్రవర్సీ చేసి ఇలా చేశారా, లేకపోతే ప్రమోషన్స్లో భాగమా ఏంటి అసలు? అండి, అలా ప్రమోషన్ ఎవరు చేయరు, కావాలని ఎవరు చేయరు. మీ ప్రశ్న నాకు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటా. బట్ అలాంటిది ఏం లేదండి, అదేం సంబంధం లేదు. హలో శివసాయి గారు. హాయ్ అండి, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. హలో సార్. సార్, ఇంతకుముందు ప్రమోషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రమోషన్స్ చేయించారు. సో ఈజ్ దట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, రాజ్ తరుణ్ గారు ఉన్న సిచ్యువేషన్స్లో అట్లాంటి ప్రమోషన్ ఈజ్ దట్ నెసెసరీ అనిపించిందా? ఈజ్ రాజ్ తరుణ్ ఈజ్ అవేర్ ఆఫ్ దాట్? నో అండి, తనకు తెలియదు, తనకు తెలియకుండానే చేసిందండి. మేము అంటే ప్రమోషన్స్ టు బీ ఫ్రాంక్, ఓకే సినిమా నీడ్ టు టాక్ అని అంటాం కదా, అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పిందేనండి. కాకపోతే సింక్ అయింది అంతే. అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు నో. సినిమా చేయడమే డేర్ కదండి, ప్రమోషన్ గురించి అడుగుతుంది. దట్స్ పార్ట్ ఆఫ్ మూవీ. సినిమా చేయడమే అంత పెద్ద డేరింగ్, సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్. ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా కదా. సో ఐ డోంట్ ఫీల్ లైక్ దట్స్ అ డేరింగ్ మూమెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అంతే అండి. ఓకే, రాజ్ తరుణ్ గారు మీరు ఆ ప్రమోషన్ వీడియో చూసారా? నేను చూడలేదు. లేదు, ఓకే, నాకు చెప్పారు, వచ్చిందని చెప్పారు, నేను చూడలేదు. రాజ్ తరుణ్ గారు త్వరలో బిగ్ బాస్ పోతున్నాడు అని. బిగ్ బాస్ అవునా? ఇక్కడే మీరేనా? సరే, ఆమె క్లాస్ట్రోఫోబిక్ అండి, ఐ కాంట్. సార్ న్యూస్ ఎలా వచ్చింది? గట్టిగా ఒక రూమ్ లో కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు ఆయన. ఫ్రాంక్లీ ఒక రూమ్ లో గట్టిగా కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు, బయట తిరుగుతుంటాడు, అటు పిల్లి తిరిగినట్టు తిరుగుతుంటాడు. ఆయన తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్ లో ఫైట్. మేము ఫస్ట్ చూసినప్పుడు మేము ఈ అమ్మాయి పంపించారు నాకు, ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్, ఛాన్సే లేదన్నా నేను. ఇప్పటివరకు ఎవ్వరూ తెలుగులో ట్రై చేయలేదు. సెన్సిబుల్గా డీల్ చేశారా? యూ డిడ్ మేడ్ ఫన్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ త్రూ దట్? అంటే గోయింగ్ త్రూ వాట్ అండి? కొంచెం ఇందాక అన్నారు కదా, ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ 0.5 క్యారెక్టరైజేషన్. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అండి. ఓకే, దెర్ ఇస్ బిహేవియర్ అదే సార్, అది కూడా లేదు సార్. సీరియస్లీ సారీ, ఐ డోంట్ మీన్ దట్. మైట్ బి ట్రైలర్లో అలా వచ్చిందేమో, సినిమాలో మాత్రం వి మేడ్ లెవెల్ బేస్ అంటే లైక్ ఆ కైండ్ ఆఫ్ ఎక్కడ లైన్ దాటలేదండి, చాలా డీసెంట్గా నీట్గానే ఉంటుంది. రైట్ సార్, కరెక్ట్ సార్. లేదండి, అంటే వీ డింట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీథింగ్, ఆబ్జెక్టిఫైయింగ్ ఎనీథింగ్, అలాంటిది ఏం చేయలేదండి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఉయ్యాల జంపాల దగ్గర నుంచి మీ యాసకి చాలా పెద్ద అంటే లైక్ ఓకే డన్, ఇలాంటి యాసలో కూడా ఒక అబ్బాయి మాట్లాడుతున్నారు, లైక్ భలే ఉన్నాడే అని అయితే అనుకున్నాం. వీఆర్ మిస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్. సో ఇన్ ఫ్యూచర్ అలాంటిది ఏదైనా? ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, బట్ అంటే క్యారెక్టరైజేషన్ కథ కూడా కుదరాలి కదా. సో గుడ్ ఇస్ ద డైలెక్ట్ అండి. కాకపోతే ఏంటంటే మేము సినిమాలో మాత్రం నో డైలెక్ట్. నేను పొరపాటు నాకు తెలియకుండా ఎప్పుడైనా వచ్చి రాష్ట్రం బయటకు వస్తున్నాడు, రాధా కావాలి. ఓకే వన్ మోర్. ఓకే, మీకు చాలా అంటే లైక్ భలే ఉన్నాడే మూవీలోని బాగా డిఫికల్ట్ అండ్ కష్టంగా అనిపించిన సీన్ ఏంటి? అండ్ లైక్ అమ్మో ఏంటి ఇంత కష్టపడ్డా, ఇప్పటి వరకు నా కెరియర్లో నేను కష్టపడలేదు ఇంతగా,
ఈ సీన్ చేస్తున్నప్పుడు అని, అలాంటిది ఏదైనా? హానెస్ట్లీ అలా చేసిన కష్టం అలా ఏం లేదండి. ఆయన ఎలా ఉంటుందంటే స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత డైలాగులు అయ్యి అంటారు, అంతే డైలాగులు అంటారు. అంటే నాకు తెలిసి ఈ సినిమా మొత్తం డైలాగులు ఈజ్ ఈక్వల్స్ టు ఆయన ముందు సినిమాల్లో 1, 2, 3 సీన్స్ డైలాగ్స్. అంటే తెలుగు వచ్చిన ఆయనతో ఏమో తెలుగులో తక్కువ డైలాగులు, తెలుగు రాని ఏమితో ఏమో ఎక్కువ డైలాగులు చెప్పించాం. రాజ్ తరుణ్ గారు